ఓకే, ఇక్కడ చూడండి సార్, వాట్ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇందాక మనం ఈ ఈపీజీ పాఠశాలలో మనం డౌన్లోడ్ చేసాం. ఇట్స్ ఎ పీడిఎఫ్ ఫైల్. ఓకే, సో యూ కెన్ అప్లోడ్ ఎ పీడిఎఫ్ ఫైల్, యూ కెన్ అప్లోడ్ ఎ టెక్స్ట్ ఫైల్, తర్వాత యూ కెన్ అప్లోడ్ ఎ ఆడియో ఫైల్, తర్వాత మీ గూగుల్ డాక్, గూగుల్ షీట్, మీరు యూట్యూబ్ వీడియో ఏదైనా చేయొచ్చు. మనం ఫస్ట్ ఏం చేద్దామంటే ఒకసారి మళ్ళీ సెకండ్ క్వశ్చన్, సెకండ్ స్టెప్ చూడండి. నో అప్లోడ్ e-text resource downloaded from the EPG పాఠశాల and generate a summary. అంటే ఏదైతే మీరు ఈపీజీ పాఠశాలలో మన క్లాస్ చెప్పడం కోసం డౌన్లోడ్ చేసుకున్నామో that text will be using it. Okay, now watch it carefully. I click on choose file and a file, this is the PDF file I selected. చూడండి నేను ఏం చేశాను. What I did, I clicked on the PDF, step 1. Step 2 la I clicked on the management, then I clicked on open. See what happens. See what happens now. మనం అనకుండానే ఆ ఫైలుకు సంబంధించిన ఒక హాఫ్ పారాగ్రాఫ్ సమరీ వచ్చిందండి. వచ్చిందా? జస్ట్ వెయిట్ మేడం, ఇంకా చాలా ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ స్టెప్ 3. Read what is the step 3? Write a prompt to convert the summary into your preferred language. What is our preferred language here? Telugu. Okay, so we will write down a prompt. Prompt ఎక్కడ రాయాలని చెప్పాను? ఇక్కడ. Prompt is we are instructing the AI system to convert this. చూడండి నేను రాస్తాను, ఒకసారి మీకు కాపీ చేస్తాను, మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత. Convert the summary into Telugu. Okay, I have copied this in your WhatsApp in the name of practice prompt. See what happened. మానవ వనరుల నిర్వహణ అనేది నిర్వాహకులకు ఒక సంస్థలో సభ్యులకు ప్రణాళిక సో అండ్ సో. మొత్తం పేజీలన్నీ వస్తాయి. మొత్తం పేజెస్ చూపిస్తా చెప్తాను. సో వచ్చింది కదా. మనం ఏం చేసినాం ఇక్కడ, ఏదైతే మనము మన డాక్యుమెంట్ ఉందో, అందుకు నేను చెప్పినాను ఇది స్టెప్ బై స్టెప్ నేర్చుకోవాలి. ప్రాంప్ట్ కూడా రాయడం రావాలి మనకి. సరే, ఇక్కడ మేము తెలుగు అన్నాము, మన వాళ్ళు ఉర్దూ అంటారు. ఏం చేయాలి? దాన్ని ఇంజనీరింగ్ అంటారు. ప్రాంప్ట్ ఇంజనీరింగ్. మళ్ళీ చూడండి, ఈ ప్రాంప్ట్ తీసుకుంటాం, మనం దీన్ని కాపీ చేస్తాం, ఇక్కడ మళ్ళీ వచ్చి ఆ తెలుగు ప్లేస్లో ఉర్దూ. So the point what I am trying to say that it has got, please, it has got the capacity as well as the capability to do this job. మన వాళ్ళు కూడా, మన ఇండియన్స్ కూడా, there are 3 such programs already developed. ఇట్లాంటి ఒక ప్రోగ్రామ్ అని చెప్తా, ఇది పాయింట్స్ రాసుకోండి. One is అనువాదిని.
ది లింక్ మీకు పోస్ట్ చేస్తాను నేను వాట్సాప్లో, అండ్ అట్లీస్ట్ వర్డ్ ఫైల్లో నేను కాపీ చేస్తా. దిస్ ఇస్ బేసికలీ అనువాదిని. ఇది మన ఇండియన్ సైంటిస్టులు మన కోసం డెవలప్ చేసిన అప్లికేషన్. దీంట్లో ఒకే ఒక ఇబ్బంది, నేను కూడా ఆ కంపెనీలో ఉన్నా. మాకు ప్రాబ్లం ఎక్కడంటే వేర్ వీఆర్ ఫేసింగ్, వీ వాంట్ ఫ్యాకల్టీ మెంబర్స్ టు స్పెండ్ ద టైమ్ టు టెల్ ది లిస్ట్ ఆఫ్ ది వర్డ్స్. ఒక లైబ్రరీ క్రియేట్ చేయాలి. ఇట్స్ నాట్ హ్యాపెనింగ్ ఆటోమేటికలీ. చాలా మంది తెలుసా మీకు, ద లైబ్రరీస్ హ్యాస్ టు బి క్రియేటెడ్, లాంగ్వేజ్ లైబ్రరీస్. వీఆర్ స్ట్రగ్లింగ్. మన వ్యవస్థని క్రిటిసైజ్ చేయడానికి మనం చాలా మంది ఉంటాం, బట్ దాన్ని ఇంప్రూవ్ చేయడం కోసం చాలా ఇబ్బందులు పడుతున్నాం. సో అనువాదిని, I think next time whenever you get a chance, next 6 months there is a requirement is coming. If you are really interested, I suggest your name. మీ కమిషనర్ ద్వారా చెప్తాను నేను వాళ్ళకి. బట్ ఐ వాంట్ టు నో దట్ మీకు ఈరోజు చెప్పింది నెక్స్ట్ 6 months ఇంప్లిమెంట్ చేయండి మీ క్లాస్ రూమ్లో. సో డెఫినెట్లీ వీ రిక్వైర్ పీపుల్. ఓకే, నౌ అనువాదిని ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఆప్షన్. అలాగే అనువాదినితో పాటు ఇంకొక ఆప్షన్, ఇది అనువాదిని కూడా డెమాన్స్ట్రేట్ చేస్తాను ఒక ఫ్యూ మినిట్స్ తర్వాత. నెక్స్ట్ ఆప్షన్ ఈజ్ అనువాదిక. ద నెక్స్ట్ వన్ ఈజ్ అనువాదిక. అనువాదిక. So how this Anuvadika will work? Then I'm just going explaining you few things. Rest you can practice on your own. So look at this Anuvadini, Anuvadika. For example, ఇది summary ఉంది కదండి, इसको कॉपी कर लीजिएगा. अनुवादिका में आइए, watch it on the screen please. So this box I have typed English. Let's see how many languages are available. Hindi, Kannada, Sanskrit, Assami, Awadhi, Bengali, Bhojpuri, Gujarati, Chhattisgarhi, Kashmiri Arabic, Kashmiri Devanagari, Maithili, Malayalam, Marathi, Maithi, Odia, Eastern Punjabi, Santali, Sindhi, Tamil, Telugu, Urdu. Why should I take only Telugu? Hindi. We'll practice change. We change, practice change. Practice change. It comes. So ఇది ఇక్కడ వచ్చి బదులు మీరు అక్కడే ప్రాంప్ట్స్ లో నేను అదేనమ్మా నేను చెప్పింది ఏంటంటే ఇప్పుడు ఓన్లీ ఇప్పుడు నోట్బుక్ వెళ్ళాం తీసుకునే నేను మొత్తం వర్క్షాప్ చేస్తాను. బట్ దెర్ ఆర్ సమ్ కేసెస్ దట్ అనువాదిని తీసుకుని కూడా ఒక 1 full day వర్క్షాప్ చేయొచ్చు. అనువాదిక చేయొచ్చు. అనువాదిని అనువాదికతో పాటు ఇంకొక ఆప్షన్ భాషిని అని ఉంది. అన్లిమిటెడ్ అమ్మా, అన్లిమిటెడ్ అన్లిమిటెడ్. సార్ అనువాద్ ఇప్పుడు మీకు ఫ్రీగా 5 to 10 pages ఇస్తాం. మీకు ఒక 1000 pages డాక్యుమెంట్ ఉంది ఇంగ్లీష్లో. కావాలి అంటే మీ ప్రిన్సిపాల్ ఉంటాడా లేకపోతే మీకు మీ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ద్వారా ఒక మెయిల్ పంపించండి. విత్ ఇన్ 24 hours మీకు కంప్లీట్గా తెలుగు కావాలంటే తెలుగు, ఉర్దూ కావాలంటే ఉర్దూ ట్రాన్స్లేట్ చేసి కంప్లీట్ డాక్యుమెంట్ విల్ బి సెండ్ టు యూ. ఇట్స్ హ్యాపెనింగ్. తర్వాత మూడో ఆప్షన్, ద థర్డ్ ఆప్షన్ ఈస్ ప్లీజ్ నో క్రాస్ టాక్ ప్లీజ్. No, the point is that how do they know that you are authenticated? So somebody has to authenticate to you 1000 pages document. It requires some efforts, kadani. So you send a mail towards your principal. The principal will forward your mail to AICT, the whatever the organized committee undo, and they will do it within 24 hours. So they will send and give it to you. Okay. So the third one is Bhashini.
Bhashini again, wonderful tool. Language translation. ఇది ఒక భాష నుంచి దగ్గర దగ్గర ఒక 10-12 భాషల్లోకి మీరు ట్రాన్స్లేట్ వర్డ్స్ కెన్ బి ట్రాన్స్లేటెడ్. యువర్ వాట్ ఎవర్ యూ స్పీక్ వాయిస్ కెన్ బి ట్రాన్స్లేటెడ్ అండ్ మెనీ అదర్ ఆప్షన్స్ ఆర్ అవైలబుల్. అండ్ మీరు చేస్తూ మీ స్టూడెంట్స్ కూడా ఎంకరేజ్ చేయండి ఇఫ్ దే కెన్ ఏబుల్ టు డూ ఇట్. ఎందుకంటే మన స్టూడెంట్స్కి చాలా అవసరం ఇది ఇలాంటి. And people can come to the places like, you know, many places they won't and they need not speak. At least these apps will be helpful in that regard. Okay? So these are the 3 Indian తర్వాత మీ ఫ్యామిలీలో చిన్నపిల్లలు ఉంటారు, అంటే స్కూల్ స్థాయిలో చదివే పిల్లలు, వాళ్ళకి ఒక టూల్ ఉంది. ప్రాబబ్లీ యూ మే బి నోయింగ్ ఇట్. దేర్ ఇస్ ఎ టూల్ కాల్డ్ OLabs. మనం వర్చువల్ ల్యాబ్ లాగా సిట్టింగ్ ఎట్ హోమ్ స్టూడెంట్స్ కెన్ ఏబుల్ టు టెస్ట్ దేర్ నాలెడ్జ్. ఓకే, దిస్ ఇస్ బేసికలీ చూడండి దీనిలో వాట్ ఈస్ ది OLabs. ఇఫ్ యూ కుడ్ ఏబుల్ టు రీడ్ ఫ్రమ్ దట్, రీడ్ ఇట్ ఫర్ ఎ మినిట్. దిస్ ఈస్ అగైన్ AI based application. Based on the idea that lab experiments can be taught using the internet more effectively and less expensive. The labs can also